Sri Gurubhyo Namaha. Okay, dear students, Friday onwards diploma students కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మీరు చక్కగా ఎగ్జామినేషన్స్ ఫీల్లెస్గా రాయొచ్చు అనమాట. అంటే ఎటువంటి భయం లేకుండా చక్కగా రాయాలి ఎగ్జామినేషన్స్. దానికోసం మీకు ఈ క్లాస్ నేను చెప్పడం జరుగుతుంది. అంటే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు పిల్లలు ఎటువంటి ఫియర్ లోన్ అవుతారు, ఎందుకు ఫియర్ లోన్ అవుతారు, కొంతమంది ఎగ్జామినేషన్స్ బాగా ఎందుకు రాస్తారు, కొంతమంది ఎగ్జామినేషన్స్ మీడియంగా రాస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఎంత బాగా రాసినా సరే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి మీకు ఆ పాయింట్స్ అన్ని కూడా చెప్తాను, కొన్ని టిప్స్ అవన్నీ ఫాలో అవుతూ మీరు ఎగ్జామినేషన్స్కి చక్కగా వెళ్ళి ధైర్యంగా రాయాలి. ఓకే, సో డిప్లొమా హోల్డర్స్కి ఫ్రైడే నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇది డిప్లొమా స్టూడెంట్స్ మాత్రమే కాదు, రేపు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అవనండి, 10th క్లాస్ స్టూడెంట్స్ అవనండి, డిప్లొమా హోల్డర్స్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కేజీ టు పీజీ, కిండర్ గార్డెన్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎనీ స్టూడెంట్ టు ఫాలో ది మెయిన్. అంటే నాకు పర్సనల్గా తోసినటువంటి ఇవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పాయింట్స్ ఏంటంటే కనుక, ఫస్ట్ పాయింట్ మెంటల్ ఎక్సర్సైజ్, సెకండ్ పాయింట్ ఫుడ్. ఈ రెండు కనుక కరెక్ట్గా మీరు మెయింటైన్ చేస్తే కనుక ఎగ్జామినేషన్ చక్కగా రాయగలుగుతారు. వాట్ ఈస్ మెంటల్ ఎక్సర్సైజ్ అంటే, మెంటల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే రోజు మనం జిమ్కి వెళ్ళి చేసేవి అనమాట. ఎగ్జామినేషన్స్లో మీరు చేయవలసింది ఏంటంటే కనుక మెంటల్ ఎక్సర్సైజ్. అంటే దట్ మీన్స్ మన మైండ్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అందులో స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేది ఏంటంటే కనుక మెడిటేషన్. సో మీరు ప్రతి ఎగ్జామినేషన్కి ముందు హాల్లోకి వెళ్ళిన వెంటనే హాల్లోకి చక్కగా నవ్వుతూ వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు బాగా రాయండి, బాగా రాయకపోండి, బయటికి నవ్వుతూ రావాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. నవ్వుతూ వెళ్ళాలి, నవ్వుతూ రాయాలి. ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఫెస్టివల్స్ కింద ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఫెస్టివల్స్ అంటే చూడండి, మనకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఈ పిండి వంటలు వండుకోవడం, ఇవన్నీ కూడా కోలాహలంగా ఉంటుంది అనమాట. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మీరు అలాగే ఫీల్ అవ్వాలన్నమాట. ఫెస్టివల్స్ కింద ఫీల్ అవ్వాలి, అది ఒక పండగ కింద ఫీల్ అవ్వాలి. అంతేగాని ఏడుపు మొత్తంతో ఎగ్జామినేషన్స్కి వెళ్ళి ఎందుకు వచ్చిన ఎగ్జామ్స్ అని ఫీలింగ్ తోటి ఉండకూడదు. ఓకే, ఫస్ట్ నేను చెప్పే రెండు పాయింట్స్ ఏంటి, మెంటల్ ఎక్సర్సైజ్. ఈ మెంటల్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ చాలా ఉంటాయి. ఇందులో మన మైండ్కి సంబంధించినటువంటి అంటే మెడిటేషన్. మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు హాల్లో జస్ట్ పేపర్ ఇచ్చే ముందు ఒక 3 minutes క్లోజ్ యువర్ ఐస్ అంటే చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. వెళ్ళిన వెంటనే మీరు అందరూ కూడా ఎవడు నా ముందు పడ్డాడు, బాగా చదివేవాడు వీడు రాస్తున్నాడా, లేకపోతే ఇన్విజిలేటర్ ఎవరు పడ్డారు, ఈ ఫీల్ ఏమి లేకుండా ఉండాలి. ఒక పాయింట్ చెప్తాను చూడండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్స్ ఫియర్. ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఊహించడం వల్ల మనకి భయానికి లోన్ అవుతాం అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి అనుకోండి బాగానే, నువ్వు భయానికి లోన్ అవుతావు అన్నమాట. ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్స్ ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫియర్ ఉండకూడదు. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పలానా టీచర్ మీకు ఇన్విజిలేటర్ కింద వస్తే వీడు ఎలా ఉంటాడో, వీడు స్ట్రిక్ట్గా ఉంటాడా, లూజ్గా ఉంటాడా, లేకపోతే కనుక మనల్ని వదిలేస్తాడా, ఈ టైప్ ఆలోచన ఉండకూడదు. చక్కగా ఎగ్జామినేషన్కి వెళ్ళిన వెంటనే క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ అంటే 2 to 5 ఎగ్జామ్ అనుకోండి, మీకు 5 minutes 10 minutes 5 minutes ముందు మీరు చక్కగా పీస్ఫుల్గా ఐస్ అన్ని క్లోజ్ చేసి ప్రశాంతంగా కూర్చోండి. అది మెంటల్ ఎక్సర్సైజ్ అనమాట. అది ఎంత ఉపయోగపడుతుందంటే మీకు ఎగ్జామినేషన్ రాయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు తెలియదు అది. అంటే ఎప్పుడు కూడా మీకు ఎవరు కూడా చెప్పుకుంటారు. చక్కగా ఎగ్జామినేషన్ ముందు ఒక 3 minutes క్లోజ్ యువర్ ఐస్. ఎప్పుడైతే మీ మైండ్ని షట్ డౌన్ చేశారో రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వెంటనే మైండ్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు చదివినటువంటి అన్నీ కూడా రివ్యూ అవుతాయి. ఇది ఎక్స్పెరిమెంటల్గా మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఎగ్జామినేషన్స్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ 3 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఎక్స్ట్రాడినరీగా రాస్తారు ఎగ్జామినేషన్స్. వాళ్ళు కూడా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే కనుక ఫస్ట్ 5 minutes ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా మైండ్ని జస్ట్ షట్ డౌన్ చేయగలిగారు. అది చాలా ఇంపాసిబుల్. ఇది మ్యాక్సిమం మీరు ఎంతవరకు అయితే మైండ్ మీరు షట్ డౌన్ చేయగలుగుతారో, ఎటువంటి ఆలోచనలు రాకుండా స్తంభింప చేయగలుగుతారో ఎక్సలెంట్గా చేసినటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తారు. మీరు చదివినవి అన్నీ కూడా వెంటనే రివ్యూ అయితే రీకాల్ కూడా చేయగలుగుతారు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్, మీడియం స్టూడెంట్స్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, 3 types ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఎక్సలెంట్, ఇంకా బాగా రాస్తారు అనమాట. ఇంకా అంటే బాగా చదువుతారు, సబ్జెక్ట్ని బాగా డైజెస్ట్ చేసుకుంటారు. ఎటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా రాస్తారు. నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. అయితే వీళ్ళు ముగ్గురు కూడా చేయవలసిన ఫస్ట్ పాయింట్ ఇది మెడిటేషన్.
సో ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవడానికి ముందు, ఎగ్జామినేషన్ రాయడానికి ముందు చక్కగా ప్రతిరోజు కూడా మీ ఏజ్ ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు చక్కగా మెడిటేషన్ చేయండి. అది ఎనీ టైం. దానికి కానీ తలంటుకుని కానీ, లేకపోతే బాతింగ్ చేసి కానీ, ఇలా కానీ మొహం కడుకుని, ఇలా ఏ విధంగా ఎనీ టైం అని చేయొచ్చు. మీ ఏజ్ 15 మినిట్స్, 15 ఇయర్స్ అనుకోండి, జస్ట్ 15 మినిట్స్ చక్కగా చేయండి ప్రతిరోజు కూడా. దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి, 7.5 మినిట్స్, 7.5 మినిట్స్. అలా ఆ ఎగ్జామినేషన్స్కి ఒక 15 డేస్ ముందు, ఒక 1 మంత్ ముందు ఇలా చేసుకుంటే వెళ్తే కనుక మెంటల్ ఎక్సర్సైజ్ మాట. అంటే మీకు ఎటువంటి ఫియర్స్ కానీ, టెన్షన్స్ కానీ ఉండవు. ఈ టెన్షన్ అనేది వెరీ మోస్ట్ డేంజరస్. వన్స్ మీకు టెన్షన్, ఫియర్, ఒక్కసారి టెన్షన్ కనుక కలిగిందంటే కనుక మీకు ఎగ్జామినేషన్ మీరు చదివి అన్నీ కూడా అరేజ్ అయిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ గుర్తుకు రమ్మన్నా కూడా రావు. టెన్షన్ అంత డేంజర్ అనమాట. ఆ టెన్షన్ని తగ్గించడానికి ఈ మెడిటేషన్ అనమాట. ఈ మెడిటేషన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందులో ఒకటి మీకు టెన్షన్ రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది ప్రతి స్టూడెంట్ కూడా చదువుకునే ఏజ్ నుంచి కూడా ప్రతి బాగా చేసుకోవాలని చెప్పి నేను చెప్పడమే కాదు, స్వామి వివేకానంద చాలాసార్లు చాలా విషయాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ప్రతి స్టూడెంట్కి కూడా మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్స్కి ముందు, ప్రిపరేషన్కి ముందు 15 డేస్ ఆర్ 1 మంత్ ఇలా చేస్తే చాలా మంచిది. సో మీరు చదువుకున్నప్పుడు కాడి నుంచి చేస్తే మంచిది. ప్రతిరోజు చేయండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు చదివినవన్నీ కూడా బాగా గుర్తుంటాయి అన్నమాట. ఎటువంటి ఆలోచనలు ఇంకా రావు. సో ఎగ్జామినేషన్ హాల్లో కూడా మీరు చక్కగా 3 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఫుడ్. ఈ ఫుడ్ ఏంటంటే కనుక చాలా మంది ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు పూరీలు, చపాతీలు, లేకపోతే వడలు, బజ్జీలు, నానగడ్డి తిని వెళ్తారు, ఫ్రైడ్ రైస్, ఇలాంటివన్నీ తింటే వల్ల, ఆయిల్ ఫుడ్ తిని వెళ్ళటం వల్ల అక్కడ మీకు ఎలా ఉంటుందంటే కనుక కొంచెం ఆ ఎగ్జామినేషన్ టెన్షన్లో కానీ, ఆ కంగారులో కానీ కొంచెం అసలు మైండ్ సరిగ్గా పనిచేయదు మీకు. ఎందుకంటే ఈ ఆయిల్ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం చికాకుగా ఉంటుంది అనమాట. డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అవి ఏమో అరగ లోపలంతా గ్యాస్ట్రిక్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎగ్జామినేషన్స్కి అనుకూలించమాట. అందుకని సరైనటువంటి ఫుడ్ తీసుకోవాలన్నమాట. చక్కగా మార్నింగ్ ఎగ్జామినేషన్స్ అనుకోండి, చక్కగా పాలు తాగండి, లేకపోతే కనుక బటర్ మిల్క్ తాగండి, చక్కగా పెరుగన్నం తినేయాలండి. అంతేగాని అట్లు, పిట్లు ఇటువంటివన్నీ కూడా తిని వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆయిల్ కంటెంట్స్ ఏమైనా తిని వెళ్తే కనుక మీరు ఎగ్జామినేషన్స్కి కంఫర్టబుల్గా ఉండదు. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం 99% ఫ్రూట్స్ తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. సో జ్యూస్లు కానీ ఇటువంటి కానీ చక్కగా తీసుకుని వెళ్తే స్టమక్ కూడా లైట్గా ఉండాలి. అంతేగాని మనం భోజనం చేయమన్నాం కదా అని పెరుగన్నం శుభ్రంగా తినేసి వెళ్తే అక్కడ రిఫ్రెష్ అయిపోయి నిద్ర రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫుడ్ విషయంలో బట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చక్కగా మార్నింగ్ ఎగ్జామ్ అయితే కనుక ఫ్రూట్స్, జ్యూస్ అవి మాత్రమే తినేయాలండి. 3 గంటల ఎగ్జామినేషన్ కాబట్టి మళ్ళీ అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయొచ్చు. ఇవి రెండు కూడా బాగా మీరు మెయింటైన్ చేస్తే కనుక మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కనుక ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చిన వెంటనే చక్కగా మీరు ఏం చేయాలంటే కనుక బిలో యావరేజ్ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, మన ఎగ్జామినేషన్ ఏ విధంగా అయినా సరే పాస్ అవ్వాలి అన్నటువంటి వాళ్ళకి ఆ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, నేను చెప్పేది ఎక్సలెంట్ స్టూడెంట్స్కి, యావరేజ్ స్టూడెంట్స్కి చెప్పట్లేదు. కొంతమంది మ్యాథమెటిక్స్ అంటే బాగా, మ్యాథమెటిక్స్ అనే కాదు ఎనీ సబ్జెక్ట్ చాలా ఫియర్కి లోన్ అవుతారు. ముందు పాస్ అయ్యి గట్టెక్కితే చాలు. అటువంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే కనుక ఫస్ట్ ఇచ్చిన వెంటనే, పేపర్ ఇచ్చిన వెంటనే మీకు షార్ట్స్ ఉంటాయి, ఎస్ఐస్ ఉంటాయి. షార్ట్స్ సపోజ్ 10 ఉన్నాయి అనుకోండి. ఈ 10 క్వశ్చన్స్లో మీరు బాగా ఎక్సలెంట్గా చేయగలరు. 10 క్వశ్చన్స్కి 10 × 3 30 మార్క్స్ అనుకుందాం సపోజ్. ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఎక్సలెంట్గా రాస్తే, అంటే వ్రాయగలిగితే, అంటే అందులో 10 రాయవలసిన అవసరం లేదు, అందులో మీరు ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ రాయగలిగారు అనుకోండి, 3 × 3 9 మార్క్స్ అలా మనకి పడిపోవాలి. అటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా, అందుకని 3 × 3 9 మార్క్స్. ఈ 9 మార్క్స్ మీకు పడిపోవాలన్నమాట. ఆ 10 క్వశ్చన్స్లో మీరు 3 రాయగలరు. ఆ 3 పర్ఫెక్ట్గా రాయండి ఫస్ట్. ఇంకా ఇది చూడగానే 3 3 3 పడిపోవాలన్నమాట 9 మార్క్స్. అంటే సపోజ్ మీకు 80 మార్క్స్ ఉంటుంది. డిప్లొమా హోల్డర్స్కి అయితే కనుక 80 మార్క్స్, అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే కనుక 75 మార్క్స్. ఫస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిప్లొమా హోల్డర్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, అప్పుడు మీరు 9 మార్క్స్, మనకి ఎన్ని రావాలి, 80కి 28 మార్క్స్ రావాలి. మనకి 80కి 28 మార్క్స్ రావాలి.
అంటే మనకి యావరేజ్ ఉంటే కనుక 28 మార్క్స్ రావాలి. ఒకవేళ యావరేజ్ లేదనుకోండి 35 మార్క్స్ రావాలి. సో ఫస్ట్ మీరు 10 షార్ట్స్ ఉంటాయి. 10 షార్ట్స్‌లో పర్ఫెక్ట్‌గా మీరు ఏం రాయగలరు? ముందు మీరు జస్ట్ పీస్‌ఫుల్‌గా ఆ క్వెషన్స్ అన్ని చూడండి. అంతేగాని పక్కోడు స్టార్టింగ్ నుంచే మొదలెట్టేస్తారు. చూసి రాయడం ఆడేం రాస్తున్నాడు, ఈవిడ ఏం రాస్తున్నాడు, ఈ టైప్ ఆఫ్ ఆలోచన పెట్టుకోకండి. ఓకే. జెన్యూన్‌గా పేపర్ మీరు రాయగలగడం నేర్చుకుంటే అదే అలవాటు అయిపోతుంది మన నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా. ఓకే. సో ఆ 10 క్వెషన్స్‌లో 3 పర్ఫెక్ట్‌గా రాయగలిగారు. 9. నెక్స్ట్ ఎస్సేస్ ఉంటాయి. ఎస్సేస్‌లో 50 మార్క్స్. ఒక్కోదానికి 5 మార్క్స్. 5 + 5 10 మార్క్స్ ఉంటాయి. మీరు ఎన్ని రాయగలుగుతారు? మొత్తం ఎంటైర్ మనకి 8 ఉంటాయి. అంటే 8లో 5 రాయాలి. అంటే ఆ 5 క్వెషన్స్ మీరు ఎన్ని రాయగలుగుతున్నారు? సపోజ్ ఒక్కోదానికి ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. ఓకే. పర్ఫెక్ట్‌గా మీరు ఒక 3 రాయగలిగారనుకోండి. 3 × 5 15 టోటల్ 24. అంటే డామ్ షూర్‌గా గన్ షాట్‌గా మనకు వచ్చే మార్కులు ఎంత? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కులు తగ్గడానికి అవకాశం లేనటువంటి ఏంటంటే 24. ఇవేంటివి? సెక్షన్ ఏలో షార్ట్స్, సెక్షన్ బిలో ఎస్ఏలు. ఆ సెక్షన్ ఏలో ఉన్నటువంటి షార్ట్స్ మీకు బాగా వచ్చినాయి. 2 అయితే 2, 1 అయితే 1. అలాగే 3 ఉంటాయి మినిమం. ఎవరికైనా సరే ఎంత వీక్‌గా చదివినటువంటి స్టూడెంట్‌కి అయినా సరే 3 ఉంటాయి. సో 3 మార్క్స్ ఆ 3 క్వెషన్స్ ఆన్సర్ చేశారంటే 3 × 3 9 మార్క్స్ పడిపోవాలి. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నటువంటి క్వెషన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. సో మీరు అటెంప్ట్ చేశారు 9 మార్క్స్ వచ్చేసినాయి. అలాగే ఎస్ఏలో 3 ఉన్నాయి. 3 5s పడ్డాయి. 15 24 మీకు ఎన్ని రావాలి? 28. ఇంక మరి మిగతా అన్ని కూడా రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్తారు. హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వస్తాయి, 1/4 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే పాస్ అవ్వడం ఈజీగా మాట. సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఎప్పుడు కూడా బిలో యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అవ్వడం ట్రై చేయాలి. అంతేగాని పేపర్ ఇచ్చిన వెంటనే కూడా వచ్చి రాని క్వశ్చన్ అన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోతే కనుక పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి కూడా కొంచెం చికాకు కలుగుతుంది అనమాట. అందుకని మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్ రాసుకుని వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఎస్ఐ గురించి స్టార్ట్ చేసి తర్వాత మీకు హాఫ్ వచ్చినాయి, 1/4 వచ్చినాయి, గుర్తొచ్చినాయి అన్ని రాసుకుంటూ వెళ్తే కనుక మార్కులు డివిజన్ కూడా దాని విధంగా ఉంటుంది. పాస్ గ్యారంటీ అవుతామన్నమాట. ముందు మనం బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా పాస్ అవ్వాలి. అప్పుడు వాడికి ఒక కాన్ఫిడెంట్ ఫామ్ అవుతుంది. ఎస్ మనం ఎన్ని బాగా రాసుకెళ్ళాం, ఈ మార్క్స్ పడితే 24 మార్క్స్ అవి చేసినవి పాస్ అయిపోయి మనం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫీలింగ్ కలిగిన తర్వాత కూర్చుని మిగతా క్వశ్చన్స్ గురించి ఆలోచించడం మొదలెడతారు అనమాట. మీరు వన్స్ ఒక్కసారి పేపర్ మీద పెట్టి చేశారంటే కనుక మైండ్ యొక్క గొప్పతనం ఏంటంటే వన్స్ ఒక్కసారి మీరు విని పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వన్స్ మైండ్లో ఫిక్స్ అయిందంటే కనుక దాన్ని ఎవరిని కూడా అరేంజ్ చేయడానికి వీల్లేదు. కానీ ఒక్కసారి మీరు కాన్సన్ట్రేషన్ పే చేసి సైలెంట్ జోన్లోకి వెళ్ళి చక్కగా అవన్నీ రీకాల్ చేయగలగాలి. అలా రీకాల్ చేయగలిగితే కనుక ఒక్కొక్కటి ఆటోమేటిక్గా మీకు గుర్తుకొస్తుంది. అంతేగాని క్వశ్చన్స్ రాసేసి మిగతా క్వశ్చన్స్ ఇంకొకరి మీద డిపెండ్ అయిపోయి వాడిని ఏమన్నా అడుగుతాం, వీడిని ఏమన్నా అడుగుతాం అని ఆ దానికి అలవాటు పడ్డారంటే కనుక మీరు బుక్ అవ్వడం జరుగుతుంది, మిమ్మల్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలాంటిది కనుకంటే మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటి మెంటల్ ఎక్సర్సైజ్, తర్వాత ఫుడ్, తర్వాత పేపర్ ఎగ్జామినేషన్లో పేపర్ ఇచ్చిన వెంటనే మీరు చేయవలసినటువంటి పని ఏంటి? ఫస్ట్ పాయింట్ క్వశ్చన్స్లో మీరు బాగా రాయవలసినటువంటి ఫుల్ మార్క్స్ పడిపోవాలన్నమాట. ఇంకా అంత కాన్ఫిడెంట్గా 2 అయితే 2, 3 అయితే 3, 5 అయితే 5. ఓకే. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ బి ఎస్ఎస్ అనే టీం పెట్టి మీకు 3 వచ్చు. ఆ 3 క్వశ్చన్స్ రాశారంటే 3 × 5 15 పడిపోవాలి. అలాగా మెయిన్ సెక్యూరిటీ మార్క్స్ అంటారన్నమాట వీటిని. ఈ మార్క్స్ వచ్చేసినాయి అంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి 28 రావడం, మిగతా మనం రాస్తాం కదా, సగం రాస్తాం, 1/4 రాస్తాం. అదొకటి పాయింట్. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా చక్కగా క్వశ్చన్ నెంబర్స్ అవి చక్కగా రాసి క్వశ్చన్ కూడా రాయండి అవసరమైతే. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 15 degrees అది క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. మీరు క్వశ్చన్ రాయండి, సొల్యూషన్ పెట్టి రాయండి చక్కగా. లేదా 5th క్వశ్చన్ సొల్యూషన్ అది చక్కగా సెక్షన్ ఏలో 1 to 10 ఉంటాయి. సెక్షన్ బిలో 11 నుంచి 18 వరకు ఉంటాయి. సపోజ్ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అలాగా చక్కగా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్ అని పెట్టి చక్కగా ప్రెజెంటేషన్ చేయాలి. అలా నెంబరింగ్ చేయాలి. నెంబర్ వేయాలి. కొంతమంది వాళ్ళ ఇష్టం ఉన్నట్టు సొంత నెంబర్లు వేసి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏదైతే నెంబర్ ఉందో 11B అని ఉంది, ఆ 11B సొల్యూషన్ అని రాయాలి. 11B అని ఉంది అనుకోండి, 11B సొల్యూషన్ అని చెప్పి చక్కగా వాడు ఇచ్చినటువంటి డేటా ఏంటి, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఫార్ములాస్ చక్కగా ఫార్ములా ఏమైనా రాస్తే కనుక బాక్స్లో పెట్టి చక్కగా రాయాలన్నమాట. ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్తే కనుక ఎగ్జామినేషన్ చక్కగా రాయొచ్చు. అంతేగాని నెగిటివ్ ఫీలింగ్ తోటి మటుకి ఎగ్జామినేషన్లోకి వెళ్ళకండి. పాజిటివ్ ఫీలింగ్, దట్ మీన్స్ నవ్వుతూ లోపలికి వెళ్ళాలి, మళ్ళీ నవ్వుతూ బయటికి రావాలి. అంటే పేపర్ మీరు ఎలా రాసినా సరే ఇది ఫాలో అవ్వాలి. జనరల్ పాయింట్స్ ఏంటంటే కనుక ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి హ్యాపీగా. అంతేగాని
ఆడ ఎగ్జామినేషన్ 1 గంట వరకు చదివేసి పొద్దున్నే పాసిమాకంతో ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతాడు. అది ఎంత చికాకుగా ఉంటుందంటే కనుక ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, తనకు తెలియకుండానే ఇటరేషన్ వచ్చేది అనమాట. ఓకే, అందుకని ఇవి జనరల్గా మీరు పాటించవలసింది అనమాట. అదేంటంటే మెయింటెనెన్స్ అనమాట. ఆ మెయింటెనెన్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమింగ్స్. టైమింగ్స్ ఏంటంటే కనుక ఎవ్రీడే 4:30 AM 4:30 AM లేగలే, మీరు మధ్యలో మళ్ళీ 10:30 PM స్లీపింగ్ టైం. మీరు లేవలసిన టైం 4:30 AM, పడుకోవాల్సిన టైం 10:30 PM. వర్క్ అయినా అవ్వకపోయినా సరే క్లోజ్ యువర్ స్లీపింగ్ బెడ్ టైం అంటే. ఓకే, మీరు ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ కూడా మ్యాక్సిమం మీరు ఎర్లీ మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి. చాలామంది ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా అని 1 గంట 2 వరకు చదువుతారు. దానివల్ల ఏంటంటే కానీ ఈ ఎగ్జామినేషన్ సెక్షన్లో వాడికి ఐస్ చాలా స్ట్రైన్ అవుతాయి అన్నమాట. ఆ ఎగ్జామినేషన్స్లో చదివినవి కూడా గుర్తు ఉండమాట అప్పుడు. అందుకని మీరు 10:30 మ్యాక్సిమం అంటే క్లోజ్. 11 వరకు కూడా పర్లేదు, 11 PM, 11 దాటిన తర్వాత ఇంకా అసలు ఉండకూడదు. మార్నింగ్ మీరు 4 o'clock లేసినా ఇంకా మంచిది. ఓకే, అంతేగాని ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత టైం స్పెండ్ చేసి చదివితే, ఎర్లీ మార్నింగ్ 1 hour చదివింది ఈవినింగ్ 4 hours ఈక్వల్, అంత పవర్ఫుల్ అనమాట. అందుకని మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా మొహం కడుక్కుని స్టడీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ టైమింగ్స్ బాగా మెయింటైన్ చేయండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా 10:30, 11కి క్లోజ్ అయిపోవాలి. ఇంకా మార్నింగ్ మట్టికి 4:30కి లేగాలి, చక్కగా చదవాలి. ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే కనుక మీకు చదివింది చక్కగా వంట పడుతుంది అనమాట. అంతేగాని మీ ఇష్టం వచ్చిన టైమింగ్స్లో చదివేసుకుని 1 గంట 2 చదివేసి ఎగ్జామినేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ చాలా చికాకుగా ఫీల్ అయ్యి వచ్చిన క్వశ్చన్స్ సరిగ్గా రాయన్నమాట. ప్రజెంటేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళు పిచ్చపాటికి రాస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ టైమింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉతికిన బట్టలు చక్కగా వేసుకుని ఫ్రెష్గా వెళ్ళాలన్నమాట. ఆహ్లాదకరంగా నీట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ అటువంటి పట్టుకుని వెళ్ళకూడదు. చక్కగా మీకు అవసరమైనటువంటి పెన్స్, 2-3 పెన్స్, ఎరేజర్, షార్ప్నర్, 2 పెన్సిల్స్, ఓకే, ఇవి తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే పక్క వాళ్ళని అడగడం కానీ, ఇప్పుడు ఏంటంటే కనుక కరోనా టైం కాబట్టి పక్క వాళ్ళని అడిగితే కనుక ఇవన్నీ కూడా టచింగ్ సంబంధించిన వైరస్ కాబట్టి అన్నీ చక్కగా మీరే పట్టుకుని వెళ్ళాలి. అవసరమైతే చిన్నది శానిటైజర్ బాటిల్ ఒకటి తీసుకుని చక్కగా జాగ్రత్తగా వెళ్ళి రిస్క్ లేకుండా చక్కగా ఎగ్జామినేషన్స్ అయ్యి రాయాలి. అంతేగాని కరోనా టైంలో టెస్ట్ చేస్తున్నారు కదా మనల్ని ఏం టెక్ చేయరు, లేకపోతే ఎగ్జామినేషన్ చెకింగ్ ఉండదు, ఈ దురుద్దేశాలతోటి, ఈ బ్యాడ్ థింకింగ్ తోటి స్లిప్స్ అయి పట్టుకెళ్ళి అక్కడికి రాసేద్దాం, మనల్ని ఏం చెక్ చేయరు కదా, స్క్వాడ్ ఉంటారు కదా అని ఈ ఊహలో మట్టి ఉండద్దు. జనరల్గా ఎప్పుడు ఏం జరిగిపోతుంటే అన్నీ జరిగిపోతుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ స్టూడెంట్గా ఉండకూడదు. స్టూడెంట్కి ఉండవలసిన లక్షణం ఎగ్జామినేషన్స్లో సిన్సియారిటీ. మీరు సిన్సియర్గా రాసి 35 మార్క్స్ పాస్ మార్క్స్ తెచ్చుకున్నా వెరీ గుడ్. అంతేగాని అక్కడ ఇక్కడ చూసి రాసేసి 90 మార్క్స్ తెచ్చుకుంటే వాడు దొంగతో సమానం. ఓకే, ఈ 4 గోడల మధ్యన సిన్సియర్గా స్టూడెంట్ ఎలాగ ఉంటాడో రేపు పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఇది నేను చెప్పిన విషయం కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది. ఆయన చెప్పింది ఏంటంటే ఈ 4 గోడల మధ్యన స్టూడెంట్స్ బిహేవియర్ ఎలాగే ఉంటుందో రేపు పొద్దున బయట కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ నువ్వు ఫ్రాడ్ చేసామనుకో రేపు పొద్దున ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సిన్సియర్గా రాయాలి. అలాగే క్లాసులు కూడా విన్నప్పుడు సిన్సియర్గా రాయాలి, క్లాసుల్లో కూడా డిసిప్లిన్గా ఉండాలి. ఆ 4 గోడల మధ్య మీరు ఎలా ఉండాలి అనేది అది ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు, ఏమైనా సరే. నెక్స్ట్ నీకు బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీలో కూడా నువ్వు అలాగే ఉంటావు. అందుకని ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. స్లిప్స్ అటువంటివి కూడా మనం పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు, పట్టుకెళ్ళకూడదు. అటువంటి పట్టుకెళ్తే కనుక అది దొంగతనంతో సమానం. దొంగ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం లేదా డబ్బులు తీసుకునేది కాదు, అక్కడ నువ్వు పక్కడు దాంట్లో చూసి రాయడం కూడా నువ్వు అది దొంగతనం కింద వస్తుంది అనమాట, దొంగ కిందే ముద్ర. అటువంటివి కూడా ఎప్పుడు చేయకండి, అవి రాంగ్. అటువంటి ఇప్పటి నుంచి అలవాటు ఏంటి అంటే రేపు వద్దు నువ్వు హైయర్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు సేమ్ అదే కేటగిరీ, అవే థింకింగ్స్ నీకు డెవలప్ అవుతాయి అనమాట. సో సిన్సియర్లీ జెన్యున్గా రాయండి. మీకు ఎంతవరకు వచ్చి అంతవరకు రాయండి. పాస్ అవుతారు, ఓకే, ఓకే, ఫీల్ అయితే మళ్ళీ రాసుకుంటే ఇంకొకసారి ఎక్స్ట్రా ప్రిపరేషన్ వస్తుంది అనమాట. అలా జెన్యున్గా ఉండడానికి మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా జనరల్గా నేను చెప్పే పాయింట్స్. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ ముందు కానీ ఎగ్జామినేషన్స్ తర్వాత కానీ నెగిటివ్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, మెంటాలిటీస్ ఉంటాయి. వాళ్ళతో అసలు టచ్ చేయకండి, మీరు వాళ్ళ దగ్గరే ఉండకండి. అసలు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు పేపర్ ఈ సంవత్సరం చాలా టఫ్గా ఇస్తారంట, లేకపోతే ఈ సంవత్సరం పేపర్ అదో టైప్లో ఉండదంట, ఏ క్వశ్చన్స్ ఇస్తారో తెలియదు, ఇలాంటివన్నీ మాట్లాడి మన మైండ్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తారు. అటువంటి అలాంటి మాట్లాడుతుంటే కనుక వాళ్ళ దగ్గర అసలు మీరు ఉండొద్దు. అసలు చక్కగా వేరే చోటకి వెళ్ళిపోయి మీరు చదివినటువంటి చదివినన్ని మైండ్లో రివ్యూ చేసుకోండి. అంతేగాని ఆ టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర బట్టి మీరు ఉండద్దు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాడు, వీడికి ఒక ఆన్సర్ వస్తుంది,
ఆడికి ఒక ఆన్సర్ వస్తుంది, నీ ఆన్సర్ తప్పురా అంటాడు, వీడు డల్ అయిపోతాడు, రేపు పొద్దున్న చదవబోయే ఎగ్జామినేషన్కి వీడు మైండ్ వీక్ అయిపోతుంది. అందుకని మీరు ఏం రాశారు ఏంటో గతం గత అయిపోయింది, క్లోజ్. బయటకు వచ్చేటప్పుడు చక్కగా నవ్వుతూ వచ్చేటి, ఎవరి మాట ఏమేమి కూడా ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఏదో వచ్చిందని చెప్పడం. అంతే కనుక నీకు వచ్చిన ఆన్సర్ తప్పు, ఈ డిస్కషన్ పెట్టుకుని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు నీకు ఏ 10 మార్కులు వచ్చినాయి అనుకో ఒరిజినల్ కానీ, అది తప్పది. యాక్చువల్గా ఆడిని బేస్ అయిపోయి నువ్వు డిపెండ్ అయిపోయి నువ్వు కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతావు అన్నమాట. నెగిటివ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ చదవలసిన సబ్జెక్టులన్నీ కూడా వాడు వీక్గా చదువుతారు అనమాట, డల్ అయిపోతారు అనమాట. అందుకని మీరు ఎగ్జామినేషన్ రాసేది చక్కగా మళ్ళీ నో మోర్ డిస్కషన్స్. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇంటికి వచ్చేసి నువ్వే రిఫర్ చేసుకో, నీవు ఎన్ని మార్కులు వస్తున్నాయి, లేకపోతే నీ సార్ని కన్సల్ట్ చేయి. ఫోన్ చేసిన వెంటనే, సార్ నేను ఇన్ని మార్కులు రాశాను, ఇన్ని క్వశ్చన్స్ రాశాను, నాది ఏంటి సార్ పొజిషన్ అంటే ఆయనే చెప్పారు చక్కగా. నువ్వు స్టూడెంట్స్ తోటి అసలు నెగిటివ్ ఫీలింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి అసలు డిస్కషన్ పెట్టు. సో ఈ నెగిటివ్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు కానీ, ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కానీ, ఎగ్జామినేషన్ నుంచి వచ్చే ముందు కానీ అసలు వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోకూడదు. ఎలా రాసేవారో పాస్ అయ్యారంటే పాస్ అయ్యారంటే పాస్ అయ్యని చెప్పాలి, బాగా రాసారంటే బాగా రాసారని చెప్పాలి, అంతవరకే. ఇంకా నో మోర్ డిస్కషన్స్. దాన్ని అనాలిసిస్ చేసి ఇవన్నీ టైం వేస్ట్ చేయకూడదు. చక్కగా ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే చక్కగా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి అవసరమైతే కానీ చేపు పడుకుని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ లేచి ఫ్రెష్గా చదువుకోవాలి. ఈ విధంగా మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా చక్కగా మీరు ఫాలో అయితే కనుక ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఫామ్ అవ్వదు. ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఫియర్ ఫామ్ అవ్వకూడదు. ఫియర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కనుక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఫియర్ ఫామ్ అవుతుంది. ఆ ఫియర్ నుంచి టెన్షన్ ఫామ్ అవుతుంది. టెన్షన్కి ఫామ్ అవ్వకుండా, ఫియర్ ఫామ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకుంటా ఉండాలన్నమాట. అంటే మెడిటేషన్ చేసుకుంటే ఇదంతా ఒకసారి తగ్గిపోదు. ఇది అలా చేసుకుంటూ వస్తే సాధన చేస్తే కనుక ఒక లెవెల్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు నుంచి మొదలెట్టండి, ప్రాక్టికల్గా చేసి చూడండి. ఓకే. సో ఎగ్జామినేషన్స్ అందరూ కూడా ఫస్ట్ ఏం చేయాలి, వచ్చినటువంటి క్వశ్చన్స్ బాగా రాయాలి. అవి షార్ట్లో ఉండండి, ఎస్ఆర్లో ఉండండి. మళ్ళీ సెక్షన్ ఏ అని పెట్టి సగం వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని బాగా రాయండి. అలాగా ఒక పర్ఫార్మ్గా మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి చక్కగా రాసుకుంటూ వెళ్ళండి. సో అన్ని ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.